డిసెంబర్ 31 నైట్‌కి మా హస్బెండ్‌కి డ్యూటీ లేకపోతే మేము చర్చికి వెళ్దాం అనుకున్నాము. అన్నట్టుగానే మా హస్బెండ్‌కి డ్యూటీ అయితే లేదు. కానీ మా హస్బెండ్‌కి బాగా క్లోజ్, ఇద్దరు కలిపి డ్యూటీ చేస్తారు. ఆయన వాళ్ళ కొడుకుది బర్త్‌డే అయితే ఇన్వైట్ చేశారు. సర్లే పార్టీ అయ్యాక ఇంటికి వచ్చి డిన్నర్ చేసి చర్చికి వెళ్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు స్నాక్స్, కేక్ అదంతా అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేశామని చెప్పారు. మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. వెళ్ళగానే వేడివేడిగా సోయా చాప్ చేశారు. ఇంకా వేడివేడి పకోడీ, డ్రింక్, స్వీట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటే డిన్నర్ కూడా అన్నారు. ఫస్ట్ స్నాక్స్ పెట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, ఏమైనా అనుకుంటారని చెప్పి. తర్వాత వాళ్ళే అన్నారు, మీరు యూట్యూబ్ చేస్తారు కదా, వీడియోస్ తీసుకోవట్లేదు అని చెప్పి. తర్వాత నేనైతే వాళ్ళ పర్మిషన్ తో ఇంకా వీడియో తీసుకున్నాను. డిన్నర్ కి రాజ్మా కర్రీ, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, ఇంకా ఇమలీ చట్నీ చేశారు స్పెషల్. ఇంకా మాకు మేమే సర్వ్ చేసుకుని అందరం కలిపి కూర్చొని తిన్నాము. అప్పటికే టైం 10:30 అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే చలి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆ బట్టలతోనైతే ఇంకా చలిలో వెళ్ళలేము. కొంచెం దూరం ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. విహాన్ కూడా ఉన్నాడు కదా, ఆ టైంలో ఇంకెందుకు బండి మీద రిస్క్ తీసుకుని వెళ్ళడం అని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదు. నెక్స్ట్ డే టైం దొరికినప్పుడు వెళ్దామని చెప్పి. మేము బర్త్డే పార్టీకి వెళ్ళిన వాళ్ళది హిమాచల్ ప్రదేశ్. వాళ్ళు కూడా మనలాగే రైస్ ఎక్కువనే తింటారు. ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే చూస్తున్నారు. ప్లీజ్ కొత్తగా ఉన్న వాళ్ళు